మనం యేసయ్య అని సంబోధించి ఆయననే మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మరి బైబిల్ ప్రకారము యేసయ్య అని అనవచ్చా? అనకూడదా? అసలు యేసయ్య అని ఎవరినంటాం మనం? తండ్రి యొక్క కుమారుడిని యేసయ్య అంటాం. కానీ బైబిల్ ఏ విధంగా ఆయన పేరుని మనకి తెలియజేస్తుందో చూద్దాం. ఫస్ట్ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం గమనిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఈ సంఘటన ఏంటి? గాబ్రియల్ దూత మరియమ్మ గారికి